ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. చదువుకి సెలవు ఉంటుంది, ఉద్యోగానికి సెలవు ఉంటుంది. ఇలా ప్రతి ఒక్కదానికి ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక రకంగా సెలవు ఉంటూనే ఉంటుంది. కానీ ఆకలికి మాత్రం సెలవు ఉండదు. ఎందుకో తెలుసా? ఆకలి సెలవు తీసుకుంటే అత్తమ్మ రుచుల్ని ఎక్కడ మిస్ చేసుకుంటానా అని పాపం ఆకలి సెలవు తీసుకోవటమే మానేసింది. అందుకే ఈ రోజు కూడా అత్తమ్మ రుచులు మరింత టేస్టీగా రెడీ అయిపోయి మీ ముందుకు వచ్చేస్తోంది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఈ రోజు మన అత్తమ్మ స్పెషల్ చట్పట్లో ప్రతి వారం తన చేతి వంటని మనందరికీ రుచికరంగా అలాగే కారం కారంగా ఘాటుగా అందిస్తూ వస్తున్న మన అత్తమ్మ ఎవరు? శ్రీదేవి అత్తమ్మ ఈ రోజు కూడా రెడీగా ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ శ్రీదేవి అత్తమ్మ. హాయ్ హాయ్ వీణా. వెల్కమ్ టు అత్తమ్మ స్పెషల్ చట్పట్. మా అత్తమ్మలు అసలు మామూలుగా కాదండి, వాళ్ళ వంటలతో నన్ను ఇలా లావు చేసేస్తున్నారు. మీరు గమనించారు కదా నేను లావు అయిపోయానా? ఎందువల్ల అంటారు, మా అత్తమ్మ చేతి వంటలే. వాళ్ళ మహత్యం అలా ఉంది. అంత టేస్టీ చేస్తుంటే నేను అయిపోగానే అదే ఆమని తినేస్తున్నా. ఎంత బాగా చేస్తున్నారు అత్తమ్మ. అవును. ఈ రోజు ఏం చేస్తున్నారు మాకు? ఈ రోజు చికెన్ పొంగనాలు. చూడండి ఎంత వెరైటీ ఐటమ్, చికెన్ పొంగనాలు. అసలు ఎప్పుడైనా విన్నారా పేరు మీరు? అది ఎలా చేస్తారో అది వర్డ్ తోటి గెస్ట్ చేసి చెప్పండి మీరు. ఎలా పొంగనాలు తెలుసు, మనం వేస్తాము. చికెన్ పొంగనాలు ఎలా కొంచెం గెస్ట్ చేయండి. పొంగనాలు, దానిలో పొంగనాలు వేస్తాం, దోసల పిండి కలిపేసి చేసేస్తాం కదా. సరే ఎందుకు అత్తమ్మ ఇలా ఆట పట్టిస్తుంది. మనకి చికెన్ పొంగనాలకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఫస్ట్ చూసేద్దాం. ఓకే. చికెన్ పొంగనాలు తయారు చేసుకోవటానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించి మెత్తగా చేసుకున్న చికెన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ధనియా జీలకర్ర పొడి, పుదీనా, కొత్తిమీర, ఉల్లికాడలు, ఎగ్స్, ఉప్పు, కారం, పసుపు, నూనె. అదే అత్తమ్మ నువ్వు అలా అడిగి కావాలని నన్ను ఆట పట్టిస్తా ఉంటావు. నాకు అన్ని ఇంగ్రీడియంట్స్ తెలిసిపోయింది కదా. ఇవన్నీ ఇప్పుడు బాగా కలిపి పొంగనాల పిండిలా కలిపి దానిలో వేయాలి. కరెక్ట్. కానీ ఎలా కలుపుకోవాలో చెప్పాలి. చెప్తాను. ఫస్ట్ గిన్నె ఇవ్వవా? ఓకే అత్తమ్మ. అదే చికెన్ కీమా. ఇది చికెన్ ని ఫస్ట్ ఏం చేయాలంటే ఉప్పు పసుపు వేసేసి ఉడకపెట్టాలి. ఉడకపెట్టి ముక్కలు ఉడకపెట్టాలి. ఉడకపెట్టిన తర్వాత నీరంతా ఇంకిపోయాక దాన్ని గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేయాలని చెప్పేసి మెత్తగా చేయకూడదు, ఇలా మొరుగా చేయాలి. దంచుకోవచ్చు, కానీ దంచుకోవడంలో ఇలా సేమ్ ఈక్వాలిటీ రాదు. కొంచెం గ్రైండింగ్ చేస్తేనే బాగుంటుంది. అలా చేసింది. నీకు శ్రమ పెట్టడం ఎందుకని చేస్తుంది. ఓ కీమా కాదండి, గుర్తుపెట్టుకోండి. చికెన్ ముక్కల్నే ఉడికించేసి అత్తమ్మ మిక్సీలో మెత్తగా ఇలా గ్రైండ్ లాగా చేసేసి పెట్టారు. అది ఇలా ఉంది. అయితే ఉడికించే ముందు దీనిలో ఉప్పు పసుపు వేశారు కాబట్టి కొద్దిగా పసుపు కలర్ వచ్చింది. అవును. కీమా అయితే ఇంకా మెత్తగా ఉంటది అన్న. మెత్తగా ఉంటుంది. పొంగనాలు చేసేటప్పుడు హార్డ్ అయిపోతాయి. మనకి గుల్లగా రావాలి కదా. అవును, దానికోసం. సూపర్ కదా. సో ఇది టెక్నిక్ అంతే, ఇంకేం లేదు, అంతా సేమ్ ప్రాసెస్. ఓకే. నెక్స్ట్ ఇందులో పుదీనా అండ్ ఉల్లికాడలు. అంటే ఒక చిన్న దాందే ఆనియన్ కూడా వేసేయచ్చు. కొత్తిమీర ఒక స్పూన్ ఇస్తారు. నెక్స్ట్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఇది గరం మసాలా. ఎక్కువ వేయట్లేదు, ఈ రెండు లేకుండా మనం వంటలు చేయలేము. ఇది ధనియాలు జీలకర్ర పొడి. ఇది కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇందాక పసుపు వేసాను కానీ ఇప్పుడు వేసే వాటికి సరిపడంత పసుపు. కారం మనకి ఇష్టమైతే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. పేస్ట్ చేసి వేసుకోవచ్చు. పేస్ట్ చేయాలి. ఇంకా అన్ని వేసేసాక బాగా కలపాలి, ఇంకా చేయితో కలపాలి. చికెన్ కి ఇప్పుడు మనం వేసిన ఈ మసాలా పౌడర్ అంతా పట్టాలి. నేను ఇది కలిపే లోపల అది పొయ్యి వెలిగించేసి పొంగనాలు గిన్నె పెట్టేసుకుంటే అది వేడి చేయాలి. ఇలా ఉంటుంది. ఇందులో ఇప్పుడు మనకి 7 వస్తాయి, కొన్నిట్లో 12 కూడా వస్తాయి. కానీ ఇది ఇంత మందంగా ఉండాలి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇవి అవైలబుల్ అన్ని చోట్ల దొరికిపోతున్నాయి షాపులో. అన్ని షాపుల్లో పొంగనాలు గిన్నె అంటే ఇదివరకు రోజుల్లో ఇత్తడిది ఇనపది వాడేవాళ్ళం మేము. ఇప్పుడు ఇవి ఇచ్చేస్తాయి. ఇది మీరు లేటెస్ట్ గా కొన్నది? ఇది లేటెస్ట్. పాతవైతే ఇత్తడిదే ఇనపదే ఉంటుంది. ఇలా అంతా మనము ఈ కీమాని ఉండలు ఏమి లేకుండా మంచి కలిపేసుకోవాలి. ఈ గుంటల్లో నేను నూనె అయినా నూనె వేయండి. ఇవ్వండి.
ఒక్కొక్క గుంటలో కొద్దిగా ఒక్కొక్క స్పూన్ వేయచ్చు. నాన్ వెజ్ కదా, కొంచెం ఆయిల్ ఉన్నా కూడా టేస్ట్ బాగుంది. ఇలాగే గిన్నెలో వేసేద్దామా? అలా వేసేయచ్చా? పొంగనాలు కదా, ఇలా ఉండలు చేసి వేసేద్దాం అంతే. మరి ఎగ్ కదా, ఇవి పొంగనాలు అనరు కదా కదా. అవును, పొడి పొడి అయిపోద్ది కదా. సో ఇప్పుడు నాకు ఎగ్జామ్ నేను చాలా క్యాజువల్ గా నాకు తెలిసినట్టు ఇలా వేసేస్తే అసలు అత్తమ్మ ఈరోజు చాలా ఏడ్పిస్తున్నానా నిన్ను? పరీక్షలు పెట్టినట్టు కూడా తెలియకుండా పరీక్ష పెట్టేస్తున్నారు. యాక్చువల్ గా మనం దోశల పిండి, ఇడ్లీ పిండి అయితే బ్యాటర్ కదా, అది వేయంగానే పొంగనాలు చక్కగా పొంగుతాయి. ఇది చికెన్ కి పొంగడం అంటే రాదు కదా, సో పిండి కలిపితే టేస్ట్ ఉంటది. సో ఎగ్స్ ఒక 1/2 కిలో చికెన్ ఉందనుకో, 3 ఎగ్స్ వేయాలి. దీంతోటే మనకి పొంగనాలు వస్తుంది అన్నమాట. ఇదే మెయిన్. అదనమాట సంగతి. ఇప్పుడు ఏ పిల్లు వేస్తే అవి ఇవి ఎలా ఉంటాయి గట్టిగా, మళ్ళీ పొక్కడిని అవుద్ది కదా, ఏం చేస్తుందా అత్తమ్మ అని ఎదురు చూస్తున్నాను నేను. ఎగ్ వేసి అలా జార్డ్గా దోశ బ్యాటర్ లాగా తయారు చేసేయాలి. ఓకే, 1/2 కిలో చికెన్ కి 3 గుడ్లు పట్టినాయి అండి. ఇంకా మీరు పిండిని పట్టి వేసుకోండి, అంటే మనకి ఎగ్స్ ఎక్కువ కావాలంటే కూడా వేసుకోవచ్చు. అలా జారుడుగా పిండి కావాలి అన్నంత వరకు వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా పొంగనాల్లో పెట్టేసుకోవటం. అంటే మనకి చూసారు అత్తమ్మ మీరు మీ ఓన్? యాక్చువల్ గా మటన్ కీమా బాల్స్ చేస్తారు మా అత్తయ్య గారు. అయితే ఆవిడ ఈ ఎగ్ బ్యాటర్ లో మటన్ ఉండల్ని ముంచి ఆయిల్ లో ఫ్రై చేసేవారు. సరే నాకు కొంచెము ఆయిల్ లేకుండా చేద్దాం, ఇది ఎప్పుడు ఇంట్లో దోశల బ్యాటర్ తో చేస్తాం కదా, దీంతో చాలా ప్రయోగాలు చేస్తూ ఉంటాను నేను, అందులో ఇది ఒకటి. సో ఇప్పుడు మూత పెట్టేద్దాం. అంత బాగా ఉడికిన తర్వాత మళ్ళీ దాన్ని టర్న్ చేస్తాం కదా. టర్న్ చేయాలి. చూద్దాం అత్తమ్మ, చూద్దాం. ఉడికింది. ఒక రెండో వైపు తిప్పుదామే, స్పూన్ ఇస్తే. నేను కూడా ఒకటి తిప్పండి. నేను తిప్పాను అంటే వాళ్ళకి మాకు కూడా వచ్చాను ధైర్యం. నేను ఈ షోలో ఈ గిన్నెతో 2వ వంట చేస్తున్నాను. ఐడియా ఉందా మీకు? ఫస్ట్ ఏం చేశారు అత్తమ్మ చెప్పండి. గుర్తు రావట్లేదా? మళ్ళీ మూత పెట్టేస్తే ఇటువైపు కూడా ఒక 5 నిమిషాలు ఉడకనిస్తే అయిపోతుంది. ఈ లోపల ఆలోచించి చెప్పండి. ఏం చేశారు? ఈ గిన్నెతో 2వ డిష్ ఇది. నేను ఈ గిన్నెతో 2 పొంగనాలు చేశారు. ఏం పొంగనాలు? ఏంటి ఇలా ఎగ్జామ్ మీద ఎగ్జామ్ ఇవ్వాలి నాకు? నిజంగా గుర్తు రావట్లేదా? ఏంటి? రాగి పొంగనాలు. రాగి బూరెలు. రాగి బూరెలా? అవునవును, గుర్తొచ్చేదా? గుర్తొచ్చాయి. చూద్దామా? చూద్దాం. వావ్, అయిపోయింది. నేనే వావ్ అనేస్తున్నాను కదా ఈరోజు. అవును, అత్తమ్మకు తెలుసు కదా వచ్చినాయా బాగా ఏంటి అనేది. అది ఫస్ట్ వేసినప్పుడే మనకు తెలిసిపోతుంది వస్తుందా రాదని. ఎందుకు రాదు అంటే ఎగ్ అనేది క్వాంటిటీ తగ్గింది అనుకో, అది రాదు. అది మెయిన్. అందుకోసం మనం కూడా చూసుకుంటూ ఉండాలి. ఇదిగో అత్తమ్మ మన సర్వింగ్ ప్లేట్ కూడా చక్కగా చాలా బాగుంది కదా, ట్రెడిషనల్ గా. ఈ టేప్ అన్ని మీవి, ఈ టేప్ పెట్టుకునేవన్నీ నావి. అదండి విషయం. నేను అటుపడి ఇటుపడి ఇక్కడ కాల్చుకొని ఇంత కష్టపడితే ఎందుకంటే ఇటువైపు పాపం మాడిపోతున్నాయి. అందుకని అత్తమ్మ కోపం వచ్చే. కోపం కాదు, తొందరగా తీసేసాను. అదిగా మీ వైపు ఒకటి ఎక్కువ పెట్టుకున్నారు ఎందుకు? అవునా, అందుకే నీ వైపు జరిపేస్తున్నాను అన్ని. ఆ ప్లేటే నాది. ఇప్పుడు ఇటువైపు 5 నీకు, ఈ 2 నాకు, 1 మీకు. పోను 1 చాలా. వేడి వేడి చికెన్ పొంగనాలు రెడీ ప్రవీణ. ఇప్పుడు ప్రవీణ అంటున్నాను, వీణ అనట్లేదు. ఇవి తిని టేస్ట్ చూసి చెప్పాలి. నువ్వు ఇందాక చెప్పావు 5 తింటాను నాకే అని. మర్చిపోయాను, 6 తింటాను, నాకు 1 అన్నావు కదా. చూస్తాను మొత్తం నాకే. వేడి వేడి చికెన్ పొంగనాలు రెడీ. మీకు చూస్తుంటేనే నోరూరిపోతుందా? అలాగే నేను టేస్ట్ చేసి అవి అన్ని ఎలా ఉన్నాయి, మసాలా ఎలా ఉంది, బాగా ఉడికిందా ఉడకలేదా, లోపల ఎలా ఉంది, ఇవన్నీ చెప్పాను.
వేడిగా ఉంది కదా. చాలా అర్థమా, అసలు ఇది సూపర్. మీరు కనుక ట్రై చేసుకుని తినకపోతే చికెన్లో ఒక మంచి స్నాక్ ఐటమ్ మిస్ అయిపోతారు, హెల్దీ ఐటమ్ కూడా. అత్తమ్మ చక్కగా చికెన్ ఉడికించి దాన్ని అంతా ఇలా మెత్తగా చేసి దాంతో పొంగనాలు వేసి ఇంత హెల్దీగా మనకు మంచి టేస్టీ రెసిపీ చేశారు. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు మీరు సర్ప్రైజ్గా ఇలా చేసి పెట్టండి, మిమ్మల్ని ఆహా ఓహో అద్భుతం అనకపోతే అప్పుడు అడగండి. ఓకే, ట్రై చేస్తారు కదా. మరి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం నేను రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. చికెన్ పొంగనాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించి మెత్తగా చేసుకున్న చికెన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ధనియా జీలకర్ర పొడి, పుదీనా, కొత్తిమీర, ఉల్లికాడలు, ఎగ్స్, ఉప్పు, కారం, పసుపు, నూనె. చికెన్ పొంగనాలు తయారు చేసుకునే విధానం: ముందుగా బౌల్ తీసుకొని దానిలో ఉడికించి గ్రైండ్ చేసిన చికెన్, పుదీనా, ఉల్లికాడలు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పౌడర్, ధనియాలు జీలకర్ర పొడి, కొద్దిగా పసుపు, ఉప్పు, కారం వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పొంగనాల గిన్నె పెట్టి దానిలో కొద్ది కొద్దిగా నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కే లోపుగా మనం కలుపుకునే ఈ చికెన్ మిశ్రమంలో ఎగ్స్ వేసుకొని బాగా మెత్తగా దోసల పిండిలాగా తయారు చేయాలి. ఇలా తయారు చేసిన పిండిని పొంగనాల్లాగా వేసి మూత పెట్టి ఒక 10 నిమిషాల సేపు ఉడికించుకోవాలి. తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని కొద్దిసేపు ఉడికించి తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేయండి. అంతే, చికెన్ పొంగనాలు రెడీ. అత్తమ్మ, యాజ్ యూజువల్ గా మీరు మీ వంటతో అదరగొట్టేశారు, నేను టేస్ట్ చూసేసి నేను అదరగొట్టేశాను. చాలా చాలా టేస్టీగా ఉంది. ఇంత మంచి హెల్తీ రెసిపీని మాకు చాలా చక్కగా చేసి చూపించినందుకు మా మహిళలందరి తరపున నా తరపున మీకు స్పెషల్ గా థ్యాంక్ యూ. చాలా చాలా థ్యాంక్స్. ఈ రోజు మా అత్తమ్మ తయారు చేసిన వెరైటీ చికెన్ పొంగనాలు మీరు చూడటం మిస్ అయ్యారా? అయ్యో ఎలా అండి, ఎంత రుచి మిస్ అయినట్టో. ఏం కాదు, మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే నేను ఒక చెప్తాను, అది చేసేయండి. youtube.com/etvabruchi లేదా facebook.com/etvabruchi అని టైప్ చేసి అక్కడ చికెన్ పొంగనాలు అని టైప్ చేయండి. అంతే, ఆ వంటకం మా అత్తమ్మ ఎలా తయారు చేసిందో మీరు అందరూ చూసేయచ్చు. రేపు మరో సరికొత్త వంటకంతో సరికొత్త రుచితో మన అత్తమ్మ స్పెషల్ చట్పట్ల కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.